అరే పోయినేడే పక్క వాడోల ముంగట పల్సగైనం ఈ తాపకు ఆళ్ళకంటే ఇంచు మందమన్న మన గణపతి పెద్దగా ఉండాలిరా. మండపం సుత గింత వేసినాం, ఓ లైట్లు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు. ఈ ఏడు డీజే లేకుండానైతే అస్సలు బాగుండదు చూడు. ఇగో గిట్లనే నడుస్తుండొచ్చు దోస్తులున్నాడు మా చర్చలు. ఇంకో 2 వారాలే ఉన్నది మరి వినాయకుని పండుగకు. ఇప్పటికే విగ్రహాలు బుకింగ్ చేసుకున్నారు చాలా మంది. అయితే మట్టి గణపతిలే ఆడకం చేయాలని ఆఫీసర్లు ప్రకృతిని కాయిషేస్తోళ్ళు ఎంత మొత్తుకున్నా చాలా మంది కేర్ చేయరు. కొందరంటే కొందరే మట్టి గణపతులను కొలుసుకుంటారు. ఇక ముచ్చటైందంటే ఎట్లున్నాడు రామవామన మహాగణపతి 30 అడుగులు ఎత్తుతోనుండేటట్టు మట్టితోనే తయారు చేస్తున్నారు. పట్నం వనస్థలిపురంలో 18 ఏళ్ళు అయినట్టు ఇల్లు వినాయకుడిని నిలబెట్టబట్టి వాతావరణం ఖరాబ్ కాకుండా ఉండడానికి తాపకిట్ల మట్టి గణపతిని కొలుసుకుంటారు అన్నట్టు. ఎకో ఫ్రెండ్లీ ఉండాలి అని కోల్కతా నుంచి 15 మంది ప్రత్యేక కళాకారులు వచ్చి ఇక్కడే 30 అడుగుల మా వినాయకుడిని రామ వామన అవతారంలో ఈసారి పెడుతున్నాం. పండుగకి ఇంకో 2 వారాలే ఉన్నది కాబట్టి కలకత్తా నుంచి కళాకారులను పిలిపించి రువ్వడిగా చేపిస్తున్నారు పనులు. మొత్తం అయిపోయినాక గింత ముద్దుగా వస్తాడు వినాయకుడు. మళ్ళా నిమజ్జనం సుత మండపంలే చేస్తారట. ఈయనే కాదుల్లో చాలా దిక్కుల బడాయి నాయకులంతా మట్టితోనే తయారైతున్నారు. అటు వరంగల్ ఎల్లమ్మ బజార్లో సుత 40 అడుగులు ఎత్తుతో తయారైతున్నాడు మట్టి గణపయ్య. మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు, మనం కూడా ఇక్కడ పెట్టాలని. అగనట బడా గణేశుని చూస్తానికి హైదరాబాద్ పోవడేందుకు మనకాన్నే నిలబెడతా కాదా అని ఈ కార్యం పెట్టుకున్నారట. అటు కరీంనగర్ లో సుత మట్టి వినాయకులు తయారు చేస్తూ జోరుగా నడుస్తుంది. బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిర్రు వీళ్ళంతా. అంత పెద్ద విగ్రహం కాడ నుంచి బుడ్డ విగ్రహాల దాకా అన్ని మట్టితోనే చేస్తుర్రు. పబ్లిక్ సుత మట్టి విగ్రహాలే చేస్తుర్రు. సులువుగా వాటర్ లో కరిగిపోతాయి కాబట్టి మట్టి గణపతులు ప్రతిష్ఠించడము చాలా ఇంపార్టెంట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్ ని మొత్తం కాలుష్యం చేస్తుంది. మట్టిని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటది. వీళ్ళ లెక్కనే మీరు సుత వాతావరణం నీళ్లు ఖరాబు కాకుంటుంటానికి మట్టి గణపతులనే నిలబెట్టుకోర్రి, మట్టి నాయకులనే కోల్చుకోర్రి. పండుగ వరకు ఎరైటీ విగ్రహాలు బొచ్చడు వస్తాయి, అవన్నీ అప్పటికి చెప్పుకుందాం తీయుర్రి.